ఇది వచ్చేసి బోలారం రైల్వే స్టేషన్. అంటే ప్రజెంట్ కృష్ణా ట్రైన్ ఉంది కదా, తిరుపతి నుంచి ఆదిలాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ అనేది దీనికి టర్నింగ్ చేసేసారు. ఎంఎంటీఎస్ ట్రైన్లు ప్లస్ జంక్షన్ ఆర్సీ పీబీఎన్ ఎక్స్ప్రెస్ లాంటి కొన్ని, ఇంకా రాయచూర్ ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్లు అయితే ఇక్కడ ఆగుతాయి. సో బోలారం అనేది ట్రైన్ అనేది అంటే బోలారం స్టేషన్ ఎందుకు అంత మంచిది కాదంటే ఇక్కడ డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీదనే మందు కానీ సిగరెట్ కానీ తాగుతూ ఉన్నారు. సో ఈరోజు డేట్ వచ్చేసి 19th April 2026 అనమాట. ఈరోజు పరిస్థితి ఇలా ఉంది. స్టేషన్ అయితే బాగానే ఉంది పెద్దది, కానీ అక్కడ రైల్వే వాళ్ళు ఉన్నారనమాట. రైల్వే వాళ్ళ ముందే వాళ్ళు సిగరెట్ తాగుతున్నా కానీ ఆయన ఏం చెప్పలేదు. ఇంకొక ఆయన రైల్వే ఆయన రన్నింగ్లో ఒకళ్ళు ఎక్కుతూ ఉంటే ఆపేసాడు. సో సింగిల్గా కొత్త వాళ్ళు అయితే ఇక్కడ రాకపోవడం బెటర్. అక్కడ ఆయన కూడా ట్రైన్లో దిగినాయి. డైరెక్ట్ తాగడం అనేది ఇల్లీగలే. ట్రైన్ ప్లాట్ఫామ్ మీద తాగడం, రైల్వే మీద తాగడం అనేది ఇల్లీగల్. సో వాళ్ళు ట్రై చేసాడు అనమాట. రైల్వే అధికారి మాత్రం ఏం చెప్పలేదు. వేరే చోట అయితే పాటికి సాగకూడుతుండే. సో ఇది సెకండ్ ప్లాట్ఫారం. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. స్టేషన్ పెద్దగానే ఉంది, బట్ ఇంకా డెవలప్మెంట్లో ఉంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి 13 కిలోమీటర్లు ఉంది. బోలారం టు చెర్లపల్లి కూడా దగ్గర ఉంది. బోలారం స్టేషన్ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ మెయిన్గా లేడీస్ అయితే మాత్రం ఇక్కడ రాకండి ఒంటరిగా. ఇంకా మరీ నైట్ అవుతుందన్న మాత్రం మీ తోడు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందే తీసుకొని ఇక్కడ ఉండండి తప్ప మీరు ఒంటరిగా రావడం కానీ లేకపోతే మీరు వేరే వాళ్ళకి వెయిట్ చేయడం కానీ చేయొద్దు. సో ఇది అంత సెక్యూర్ అనిపించలేదు. స్టేషన్ అయితే బాగానే ఉంది పెద్దగా, కానీ ఇక్కడ ఆర్పిఎఫ్ వాళ్ళైతే ఎవరు అవ్వలేదు. ఇది హైదరాబాద్ ఏరియా అంటే దగ్గరకు వస్తుంది కాబట్టి బోలారం స్టేషన్ అవుట్ కట్స్ అనమాట. అండ్ ఇటు నుంచి చెర్లపల్లి సికింద్రాబాద్ స్టేషన్ ట్రైన్ అయితే ఇటు నుంచి వస్తూ ఉంటాయి. అది ఫస్ట్ ప్లాట్ఫారము. ట్రైన్కి సంబంధించిన కౌంటర్ అయితే అటే ఉంది. ఇది సెకండ్ ప్లాట్ఫారం నుంచి ఉంది. అండ్ ఇది థర్డ్ ప్లాట్ఫారము. ఇలా ఇది ఉందన్నమాట స్టేషన్ మొత్తం అయితే ఇది. అండ్ ఏరియా మాత్రం అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇంకా లోకల్ పీపుల్స్ ఎలా ఉంటారో మనకు తెలియదు. మనం కూడా ఫస్ట్ టైం వచ్చినాము వీడియో కోసం అని. ఇది ఏరియా గురించి. అండ్ ఇది బోలారం రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఇక్కడ అది క్రాసింగ్ ఉంది, వెహికల్ క్రాసింగ్ కోసం అని చెప్పేసి. సో ఇదనమాట స్టేషన్ గురించి అయితే. ఇది ప్రజెంట్ కొన్ని ట్రైన్లు అయితే ఇక్కడ ఆగుతున్నాయి కాబట్టి ఇంకా సెక్యూరిటీ పరంగా అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేయాల్సి ఉండే. వెహికల్ క్రాసింగ్ అని దగ్గర ఉండడం వల్ల కృష్ణా లాంటి ట్రైన్లు అనేవి ఆగేటప్పుడు ఇంజన్ వైపు అనేది ఊరు బయటకి వెళ్ళి ఆగుతూ ఉంటుంది. అంటే దగ్గరగా 4-5 బోగీలు అయితే అవతలకి వెళ్ళి ఆగుతూ ఉంటుంది. సో ఇదనమాట. అంటే ఇది చాలా దగ్గర ఉంది. ఇదే ప్లాట్ఫామ్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి బోర్డు. అండ్ ఇక్కడే ఇక వెహికల్ క్రాసింగ్ కాబట్టి ట్రైన్ అనేది మ్యాక్సిమం అక్కడ కొంచెం ముందుకెళ్ళే స్టార్ట్ అవుతుంది, అంటే ఎండింగ్ అవుతూ ఉంటుంది. దిగుతారో బోలారం వచ్చేసరికి మినిమం కుదిరినంత వరకు అయితే లింకులు ఉంటే మాత్రం బోగీల నుంచి ట్రైన్ మధ్యలోకి రావడం బెటర్. లేకపోతే ఊరు బయటకు వెళ్ళి దిగాలంటే దిగవచ్చు, కానీ ఏజ్ ఎక్కువ వాళ్ళు దిగలేరు. ఎందుకంటే డౌన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, ప్లాట్ఫామ్ పూర్తిగా లేదు కాబట్టి. పరిధిలో అయితే 5G అని చూపిస్తుంది. కాకపోతే నెట్ అనేది చాలా స్లోగా వస్తుంది ఈ ఏరియాలో, బోలారం ఏరియాలో రైల్వే స్టేషన్ దగ్గర ప్రాంతంలో అయితే. సో ఇది కుదిరినంత వరకు అయితే ఎవరైనా వచ్చే ముందు ప్లాన్ చేసుకోండి. మెయిన్ లేడీస్ అయితే జాగ్రత్త ఏరియాలో. అంటే సేఫ్ అనేది కానీ నాకు ఫీల్ అనిపించింది.